మన రైడ్ లో అయితే ఇప్పుడు ద్వారకాధీష్ మందిర్కి అయితే వెళ్తూ ఉన్నాము. సముద్రపు ఒడ్డున మహాశివలింగము అక్కడ కనిపిస్తుంది కదా. వచ్చేసాం ద్వారకాధీష్, సముద్రపు ఒడ్డున ఉన్న శివలింగం. ఇరువైపులా సముద్రుడు ఉప్పొంగుతూ ఉన్నాడు. ఇటు సైడు అటు సైడు, మధ్యలో ద్వారకాధీష్. అబ్బా, అన్ప్రెడిక్టబుల్. సముద్ర ఏంటి నీ ఉత్సాహం, మేము వచ్చేసామనా? అటువైపు కూడా సముద్ర ఏంటి నీ ఉప్పొంగున? రౌండ్ సముద్ర, అన్ప్రెడిక్టబుల్. ఇక్కడ శివ, అన్ప్రెడిక్టబుల్ గా సముద్రుడు ఉన్నాడు. આ તો છે ને કબાટના બે પાસ છે ઉમેદમાં વાળો ને આપણો చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఈ ప్రదేశం అయితే. ఇటువైపు అయినా సముద్రుడే ఉప్పొంగుతూ ఉన్నాడు. అసలుకి సముద్రుడిని చూస్తూ ఎంతసేపు అయినా ఉండిపోగలము. కాకంటే మనం వెళ్ళాల్సిన ప్రదేశాలు చాలానే ఉన్నాయి. సముద్రుడు దగ్గరికి వెళ్ళాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. సముద్రుడు చూడండి అసలు ఏ విధంగా ఉప్పొంగుతూ ఉన్నాడో. విజృంభణగానే సముద్రుడు అయితే. అబ్బాబా, శివుడిని అయితే చూసేసి ఇప్పుడు మనం వెళ్దాం ఇంకొక టెంపుల్ అయినటువంటి ద్వారకాలో. కృష్ణుడిని చూస్తేనేనా మళ్ళీ ఇంకొకరిని చూడకన్నా అంటే అలగరు. వారి అలక తీర్చడం ఎవరి తరం కాదు. అలాంటి అలక పడకుండా ఉండే టెంపుల్కి అయితే వెళ్తూ ఉన్నాము. ఆ టెంపుల్ ఉంది 1.5 కిలోమీటరు. ఇక ఈ ప్రదేశాలకు బాయ్ బాయ్ చెప్పేస్తూ అటువైపుగా మన పైన ముందుకు కొనసాగిద్దాం. అయితే వచ్చేసాము NH51 పైకి. ఇక NH51లోనే మన పైన కొద్ది కిలోమీటర్ల వరకు మళ్ళీ తిరిగి ఇప్పుడు ఈ రూట్లోనే రావాలి. ఎంట్రన్స్ అయితే అదుర్స్ కదా. అదుర్స్ అంటే అన్ప్రెడిక్టబుల్ అదుర్సే. కిసి కనిపించేది అనమాట. త్వరగాకు వచ్చేసి మరి ఏమైనా కలవకుండా వెళ్తే అలుగుతుంది. అందుకని ఈమె అలక తీర్చడము ఆ శ్రీకృష్ణుని వల్లే కాదు. అందుకని ఇటువైపు కూడా మా పైన ఈ ప్రదేశం వైపు కూడా ఈమె ఉన్న ప్రదేశానికి రాకుండా అంటే అలుగుతుంది. అందుకని వెళ్తూ ఉన్నాము. అదిగో అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడికి. ఇక్కడ ఈ ద్వారకా మొత్తము మజ్జిగ ఎక్కువగా ఇస్తూ ఉంటారు. మజ్జిగ ఇక్కడనే కాదు, గుజరాతీ థాలీ మొత్తం థాలీ తీసుకుంటే మజ్జిగ అనేది. నీళ్ళు అసలు తాగరీళ్ళు మజ్జిగగానే ఎక్కువ తాగుతారు. ఈ ద్వారకాలో అయితే ఇలా మజ్జిగ, వెన్న కూడా ఉంది. అట్టే చిలికిన వెన్న చిలికినట్టుగానే ఉంది. భలే ఉంది, మిగడగా వెన్నగా ఈ మజ్జిగ అనేది. తీసుకున్నాను ఒక గ్లాస్ 10 రూపాయలు. ఎన్ని గ్లాసులు తాగితే అన్ని 10 రూపాయలు ఇవ్వాలా.
టెంపుల్ పరంగా అయితే చాలా చాలా పురాతనంగానే ఉంది. ఇవంటే ఇప్పటి కట్టడాలుగా ఇది మాత్రం పురాతనమైన కట్టడంగానే ఉంది. డిజైన్ అయితే చెక్కి అక్కడ పడేశారన్నట్టు చిన్న చిన్న డిజైన్లుగా. ఈ ఆర్కిటెక్ట్ని చూసేదానికే నేను వస్తాను. మొత్తం గజి బిజీగా అయినా ఎట్లుందంటే అట్లా ఉంది ఈ ఆర్కిటెక్ట్ వైజ్గా చూసుకుంటే. ఈ రుక్మిణీదేవి టెంపుల్ పరంగా ఆర్కిటెక్ట్లు అయితే ఎంత పురాతనంగా ఉన్నాయి. ఈ ఆర్కిటెక్ట్లు చూడండి అసలు. ఇలా ఈ రుక్మిణి మాతా టెంపుల్ కూడా చూసేసాము. ఎంత పురాతనమైన ఆర్కిటెక్ట్ అంటే ఇది. మొత్తం ఆ ఆర్కిటెక్ట్ లోని ఆ రాళ్ళే ఎంత కరిగిపోయినాయంటే ఆ విధంగా కరిగిపోయి ఉన్నాయి ప్రతి ఒక్కటి. చూడండి ఎంత పురాతనమైన గుడి అనుకోవచ్చు. షేప్స్ అనేవి అసలు ఎక్కడున్నాయి. చెక్కకు చెదలు పడితే ఎలా ఉంటుందో అలా రాయి అనేది ఈ విధంగా అయిపోవడం ఉంది. చాలా పురాతనమైన టెంపుల్ గానే ఇదైతే పురాతనమైంది. ఇవంటే ఇప్పటి ఈ మధ్య కాలం నాటి ఇవి. అవి చూడండి అవైతే పురాతనమైనటి, ఇవి ఈ మధ్య కాలం నాటి. తేడా వైజ్ ఆ రాయికి ఈ రాయికి. ఇవి అంటే ఇప్పుడు మిషన్లతో చేసినవి, అవి అప్పుడు శిల్పులు తమ చేతులతో చెక్కినవి. ఇప్పుడైతే ఈ రుక్మిణీదేవి టెంపుల్ కూడా అయిపోయింది. ఈ ప్రదేశంగా టెంపుల్ అయితే చాలా పురాతనమైనదే. వాళ్ళు నచ్చేసింది నాకైతే డిజైన్ వైజ్గా. ఇక్కడే ఈ నది రుక్మిణీదేవి 12 సంవత్సరాలుగా ఇక్కడ ఒంటరిగా అయితే ఉండిందంట ఈ ప్రదేశంలో. 12 సంవత్సరాలుగా చెప్పారు. ఏదే అప్పుడు జరిగిన కథగా చెప్పారు. అది నాకు గుర్తుపెట్టుకునేంత మెమరీ ఉండదు. ఇప్పుడైతే వెళ్తున్నాం మనము 30 కిలోమీటర్ల దూరంలోని ఈ భారతదేశంలోని చివరి భూభాగానికి, వెస్ట్రన్ భారతదేశంలోని వెస్ట్ భాగంలోని చివరి భూభాగ ప్రదేశానికి అయితే వెళ్తున్నాం. 30 కిలోమీటర్లు. పక్క నుంచి ఎంటర్, ఇంకో పక్క నుంచి ఎగ్జిట్ అయిపోయి మనం కలుస్తున్నాం NH51ని. మన పైన ఇంకొక 30 కిలోమీటర్లు చివరి భూభాగం వైపుగా. మధ్యలో ఊర్లు అంటూ ఏమి లేవు ఈ ప్రాంతంలో. ఈ భారతదేశపు వెస్ట్రన్ లాస్ట్ ఇండియా ఈ ప్రాంతంలో. తోడుగా అంటే రైల్వే ట్రాక్ అయితే ఉంది. తోడుగా మనం వెళ్ళే చివరి ప్రదేశం వరకు తోడుగా వస్తుంది. ఇంచుమించు 25 కిలోమీటర్ల వరకు రైల్వే ట్రాక్ తప్ప తోడుగా అంటే ఎవరు రాదు. ఇంకా వీళ్ళంతా మధ్యలో వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఓన్లీ 169 ఖాళీ ఓన్లీ వీళ్ళకు. కారులో వచ్చే వాళ్ళకు ఓన్లీనే, మనకు డబుల్ ప్రైజ్ ఆఫ్. ద్వారకాధీష్ డాబా అనే ఈ డాబా రెస్టారెంట్లో అయితే తిన్నాను. తిన్నందుకు అన్న వాళ్ళైతే ఇక్కడ పనిచేసే అన్న ఓనర్గా కాదు, పనిచేసే అన్న కట్టేసినారు. బిల్లు ఎంత అయిందన్నా అంటే అతను కట్టేసినాడులే అని చెప్పినాడు. ఎవరన్నా అంటే అదే నీ దగ్గర ఆర్డర్ తీసుకున్న అతను అని చెప్పారు. అసలు పనిచేసే అన్న ఏంటి, నా బిల్లు కట్టడం ఏంటి. తిన్నాను, రైస్గా తిన్నాను. చాలా రోజుల తర్వాత మసాలా రైస్గా మొత్తం రైసే తిన్నాను. అవును ఉంది, నేను చూశాను మెనూలో ప్రకారం 95 రూపాయలు ఉండింది. అన్న నేను కట్టేశానులే, నువ్వు నీ యాత్రలో భాగంగా నా వంతు సాయంగా అనుకోపో అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అన్నకైతే నా జీవితాంతం థ్యాంక్ యూ సో మచ్. మొత్తం ఇంకా ఆ పక్కన ఇసుక ఏమవుతుంది ఆడుతూ ఉన్నారు. ఈ ఉప్పు తయారీ కేంద్రాలు ఏంటో తెలీదు. ఒక నదిగా ఉన్నది,
రైల్వే ట్రాక్ అయితే నేరుగా ఓకాకి వెళ్ళిపోతుంది. పెద్ద పెద్ద ఫ్యాక్టరీలే ఉన్నాయి. ఇంకా అవతలంతా ఉప్పు తయారీ కేంద్రాలే అనుకుంటాను. మొత్తం తెల్లగా ఉండదు. ఊరుగా అయితే ఇంకో 15 కిలోమీటర్లు ఉండదు మనం వెళ్ళే ప్రదేశము చివరి భాగము. ద్వారకా ఎంట్రన్స్ లో అయితే ఒకరు వెల్కమ్ చెప్పారు కదా, వారైతే ఇక్కడ ఉన్నారు టౌన్షిప్ పరంగా. వాళ్ళ దగ్గరికి వెళ్దామా అంటే అలౌ చేయరేమో మనల్ని. వెల్కమ్ అయితే చెప్పారు. రోడ్ అయితే మన కోసమే వేసేసారు వితౌట్ పొల్యూషన్ అని చెప్పి. మొత్తం కంచిగానే వేసుకున్నారు వాళ్ళైతే టౌన్షిప్ వాళ్ళు. ఇంకా మనల్ని ఏం ఎంటర్ చేస్తారు. స్వచ్ఛ భారత్ సముద్రం. ఒక్కసారి సముద్రుడు కళ్ళు తెరిచి కోప్పడితే మొత్తం మునిగిపోయే ప్రదేశమే ఇదైతే. అదే విధంగానే సముద్రుడు మింగేస్తేనే ద్వారకా అనేది సముద్రుడి గర్భంలోకి వెళ్ళిపోయింది. ఈ ప్రదేశం కూడా ఇంచుమించు అంతే. ఇంకా ఈ భూభాగం భారతదేశంలోని ఈ భూభాగంగా ఈ ప్రదేశం కూడా చివరి ప్రదేశం. ఆ ప్రదేశానికి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్నాను. ఇప్పుడు ఇంకా కాస్త రోడ్డు భాగం వరకే ఉంది. మిగతాదంతా అవతల యువతల 1 కిలోమీటర్ వరకు సముద్రమే. రోడ్డు భాగం ఒకటే ఉంది మ్యాప్లో చూస్తే. మరి ఇక్కడ ఎలా ఉంటుందో ఏంటో చూద్దాం ముందుకెళ్ళి. ఈ ప్రదేశమే అది. యువతల సముద్రుడు, యువతల మొత్తం కోస్ట్ గార్డ్స్, అవే చేపల ఈ బోట్స్. యువతల కూడా మొత్తం సముద్రుడే. ఒక కొమ్ము ఆకారంలో ఈ భూభాగం అనేది రోడ్డు వరకే. అన్ప్రెడిక్టబుల్. బోర్డు అయితే కలర్ఫుల్ గా ఉండదు. అంత కలర్ఫుల్ గానే ఉంటుంది ఇక్కడ ప్లేస్ అనేది. ఈ బయట ద్వారకా అనేది సుదర్శన్ సేతు నిర్మాణం పైన. సుదర్శన్ సేతు అదిగో అక్కడ కనిపిస్తుంది చూడండి. ఆ వెనకమాల సుదర్శన్ సేతు. సుదర్శన్ చక్రం అంటే తెలుసు కదా, విష్ణుమూర్తి కృష్ణుని చక్రం. అలాంటి సుదర్శన్ సేతు అయితే ఇక్కడ కట్టేశారు. అందులోకి వెళ్దాము. కాకంటే మనం ఇప్పుడు వెళ్తూ ఉన్నాము ద లాస్ట్ ల్యాండ్ ఆఫ్ వెస్ట్ ఇండియా. అటువైపుగా వెళ్తున్నాం మనము. సుదర్శన్ సేతు పైన కూడా మన పయనం అనేది ఉంటుంది. సర్కిల్ కదా అన్ప్రెడిక్టబుల్ అంటే. సర్కిల్ అన్ప్రెడిక్టబుల్ నిజంగా. చూడండి ఒకసారి. సైడ్ లో ఎన్నెన్నో చూస్తూ వచ్చాము. ఇక్కడైతే ఈ సుదర్శన్ సేతుకి సర్కిల్ మార్గాన ఇక్కడైతే చూడండి నెమలి పించాలు. అబ్బబ్బా అన్ప్రెడిక్టబులే.